నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రగిరి కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం. శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు, పవిత్ర సమర్పణ. దిగువ అహోబిల క్షేత్రంలో పవిత్రోత్సవాలు. శ్రీ ప్రహ్లాద వరదునికి తిరుమంజనం, మహాపూర్ణాహుతి. అశ్వవాహన సేవలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం. చిత్తూరులో ఘనంగా స్వామివారికి బ్రహ్మోత్సవం. వరంగల్ జిల్లాలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేక సేవ. చిత్తూరు శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో విశేష ఉత్సవ శోభ. తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు కోదండరామాలయంలో పవిత్రోత్సవాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఏడాది పొడవునా స్వామివారి ఆలయంలో నిర్వహించే పలు రకాల క్రతువులు, పూజలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 2వ రోజైన సోమవారం ఉదయం ఆలయంలోని యాగశాలలో టీటీడీ పాంచరాత్ర ఆగమ పండితులు, అర్చకులు, వెంకటరమణాచార్యుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం చతుష్టానార్చన, ద్వారాతోరణ పూజ, చక్రాబ్ద్య మండల ఆరాధన, ప్రధాన కుంభ ఆరాధన, ప్రధాన హోమములు నిర్వహించారు. ఆపై అధికారులు, అర్చకులు పవిత్రాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి శ్రీ సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, ఉపాలయాల్లోని శ్రీ వేణుగోపాల స్వామివారికి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆళ్వార్లకు, శ్రీ అభయాంజనేయ స్వామి ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర శిఖరాలకు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని బర్డ్ ట్రస్టుకు సోమవారం 10 లక్షల రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు బెంగళూరుకు చెందిన ఎం రాకేష్ రెడ్డి విరాళంకు సంబంధించిన డీడీని అందజేశారు. అలాగే టీటీడీ ఎస్వి ప్రాణదానం ట్రస్టుకు సోమవారం 75 లక్షల రూపాయలు విరాళంగా అందింది. హైదరాబాద్కు చెందిన ఏడీఓ ఫౌండేషన్ ప్రతినిధులు సిఎస్ఆర్ కింద ప్రాణదానం ట్రస్టుకు 75 లక్షల రూపాయల డీడీని తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా చిన్న అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ జరిగింది. అనంతరం పీఠాధిపతులు శ్రీ యతీంద్ర మహాదేశగన్ స్వామి ఆధ్వర్యంలో పండితులు యాగశాలలో వేదోక్తంగా హోమాది క్రతువులను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. అలాగే ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ గావించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలను మెండుగా పొందారు.
అశ్వవాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుని వైభవ దర్శనంతో భక్తులు పరవశులయ్యారు. చిత్తూరు నగరంలోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై ఆసీనులుగా గావించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి అశ్వవాహన సేవ నయనానందకరంగా జరిగింది. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి వాహన సేవను వీక్షించి తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ బొమ్మక్కల్ రోడ్డులోని శ్రీ భూయజ్ఞ వరాహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వసుధాలక్ష్మి సమేత శ్రీ యజ్ఞవరాహ స్వామివారికి కళ్యాణోత్సవం అత్యంత రమణీయంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా దేదీప్యమానంగా అలంకరించి ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వైదిక క్రతువులతో సేవించి సకల ఉపచార కైంకర్యాలతో పూజించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణం ఘనంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మహదేవపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామస్మరణలతో మారుమోగింది. ఆశ్వీజమాస పూజల్లో భాగంగా స్వామివారికి సర్వాంగ అభిషేక కార్యక్రమం ఆగమ సంప్రదాయానుసారం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ ఆలయంలో భక్తుల కొంగు బంగారు స్వామిగా కొలువు తీరి కటాక్షిస్తున్నారు. స్వామి అమ్మవార్లకు అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను అష్టోత్తర శతనామావళితో సేవించి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం ఖ్యాతంపల్లిలోని సుప్రసిద్ధ నవనాగ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేకం మంగళకరంగా జరిగింది. రాష్ట్రంలోనే ఏకైక నవనాగ ఆలయంగా ఈ ఆలయం విఖ్యాతి చెందింది. ఇంతటి విశిష్టమైన ఈ ఆలయంలో సంతాన వరప్రదాయకుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాదులను విశేషంగా నిర్వహించారు. ఆపై స్వామివారికి వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేక సేవను నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని అతి పురాతన చింతల శ్రీ వెంకటరమణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ చింతల వెంకటరమణ స్వామివారికి అశ్వవాహన సేవ ఆగమోక్తంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి వేగానికి, ధర్మానికి ప్రతీక అయిన అశ్వవాహనంపై కొలువు తీర్చారు. ఆపై అర్చకులు వివిధ ఉపచార క్రతువులతో స్వామివారిని సేవించి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ చింతల శ్రీ వెంకటరమణ స్వామివారి అశ్వవాహన సేవ తాడిపత్రి వీధులలో శోభాయమానంగా సాగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని మహిమాన్విత మద్ది శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేస్తోంది. స్వామివారు స్వయంభూగా వెలిసి ఈ క్షేత్రం భక్తుల కొంగు బంగారు స్వామిగా నెలవై పూజలందుకుంటున్నారు. స్వామివారి సన్నిధిలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ హనుమద్ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాగశాలలో పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు సంప్రదాయబద్ధంగా హనుమద్ హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమక్రతువులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. చిత్తూరులోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం పెరటాసి మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామివారి దివ్యమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ స్వామివారిని ప్రత్యేకంగా నరసింహస్వామివారి అలంకరణలో కొలువు తీర్చారు. ఆపై అర్చకులు స్వామివారికి ఘనంగా షోడశోపచార క్రతువులతో పూజాధికాలను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ నరసింహస్వామివారిని దర్శించుకుని తరించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం సముదాయం గ్రామంలోని శ్రీ అవనాక్షమ్మ ఆలయం మహిమాన్వితమైన శక్తి దేవాలయంగా పేరుగాంచింది. పురాణ చారిత్రక వైభవాలకు తార్కాణంగా నిలుస్తున్న ఈ ఆలయంలో అమ్మవారు అపరకాళి అంశగా కొలువై పూజలు అందుకుంటున్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి అమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అమ్నాయాక్షి అంటే వేదాలే నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు అమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతి దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఇతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా వేడుకగా సాగే శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి.
ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. రథోత్సవంలో ఉభయ దేవేరుల సమేత శ్రీ వెంకటేశ్వరుని దర్శనంతో భక్తులు పరవశులయ్యారు. చిత్తూరు నగరంలోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు దివ్య రథోత్సవ సేవ వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను రథంపై ఆసీనులను గావించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవ సేవ నయనానందకరంగా జరిగింది. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి రథోత్సవంలో పాల్గొని తరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ మాసం ఆదివారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం, ఆదిత్య హృదయ పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని విశాలమైన పుష్కరిణిలో కొలువు తీరిన శ్రీ జలనారాయణ స్వామివారికి అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజాధికాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం సాయం సంధ్యా సమయంలో స్వామివారికి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. చిత్తూరులోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం పెరటాసి మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామివారి దివ్యమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ స్వామివారిని ప్రత్యేకంగా రమణీయ అలంకరణలతో కొలువు తీర్చారు. ఆపై అర్చకులు స్వామివారికి ఘనంగా షోడశోపచార క్రతువులతో పూజాధికాలను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తరించారు. కోనసీమ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని పుష్పతోరణాలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ఆలయంలో ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో స్నానపీఠంపై ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం భక్తుల సమక్షంలో మిన్నంటే గోవిందనామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు పుష్పాభిషేక క్రతువును మంగళకరంగా నిర్వహించారు. అలాగే ఆలయ మాడవీధుల్లో కళా సాంస్కృతిక వైభవాల నడుమ స్వామివారికి వివిధ వాహన సేవలు నయనానందకరంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ బొమ్మక్కల్ రోడ్డులోని శ్రీ భూయజ్ఞ వరాహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగముక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ వసుధాలక్ష్మి సమేత యజ్ఞవరాహ స్వామివారికి విశేషంగా ఆరాధనలు జరిపారు. అనంతరం శ్రీ యజ్ఞవరాహ స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకృతులను చేసి శేషవాహనంపై ఆసీనులను గావించారు. అర్చకులు స్వామివారికి పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, గోవిందనామస్మరణల నడుమ ఆలయ వీధులలో స్వామివారికి శేషవాహన సేవ అత్యంత వేడుకగా సాగింది. ఉమ్మడి కర్నూలు జిల్లా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా నందవరం మండలం సోమల గూడూరు గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు ప్రత్యేకంగా జరిగాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న పలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోపూజ సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. ముందుగా సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు కుంకుమ పుష్పాలు నూతన వస్త్రంతో అలంకరించారు. ఆపై గోమాతకు భక్తులు పూజాధికారులు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక కుంకుమ పూజల్లో భక్తులు శ్రద్ధ భక్తులతో పాల్గొని దైవ కృపకు పాత్రులయ్యారు. ఓం ఇంద్ర నమః, ఓం ఇందు శీతల నమః, ఓం ఆహ్లాదజనన్య నమః, ఓం పుష్ట్యై నమః. ఆంగ్ల నూతన సంవత్సరం వస్తోందంటే శ్రీవారి భక్తులు టీటీడీ ముద్రించే క్యాలెండర్ డైరీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనపరుస్తుంటారు. తిరుమలేశుడి దర్శనానికి వచ్చిన భక్తులందరూ తప్పకుండా స్వామివారి క్యాలెండర్ డైరీలను తమతో తీసుకెళ్లేందుకు మొగ్గు చూపుతారు. ఇందుకు అనుగుణంగా ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాల సమయానికి రాబోయే ఆంగ్ల సంవత్సరానికి సంబంధించిన డైరీలు క్యాలెండర్లను టీటీడీ సిద్ధం చేసి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల ద్వారా భక్తులకు విక్రయిస్తుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనార్థం తిరుమల క్షేత్రానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. సప్తగిరీసుని దర్శనం అనంతరం భక్తులు ఎంతో ప్రీతిగా స్వామివారి లడ్డూ ప్రసాదం స్వీకరిస్తారు. ఇక ప్రతి ఏటా అక్టోబర్ మాసం నుండి అలాగే ఆంగ్ల నూతన సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీలు క్యాలెండర్లను కొనుగోలు చేయడానికి స్వామివారి భక్తులు అమిత ఆసక్తి కనబరుస్తారు. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీలు క్యాలెండర్లను దేశంలోని వివిధ ప్రాంతాలలో అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 24వ తేదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం భక్తుల అవసరాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి సహా దేశంలోని వివిధ ప్రాంతాలలో 2026వ సంవత్సరానికి సంబంధించిన డైరీలు క్యాలెండర్లను సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. టీటీడీ 2026వ సంవత్సరం క్యాలెండర్లు డైరీలను ఆఫ్లైన్ ద్వారా ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ద్వారా భక్తులు కొనుగోలు చేసుకునే సౌలభ్యం ఉంది. 2026వ సంవత్సరానికి సంబంధించి 6 షీట్ల స్పెషల్ క్యాలెండర్ ధర ₹450, 12 షీట్ల క్యాలెండర్ ధర ₹130, డీలక్స్ పెద్ద డైరీ ₹150, చిన్న డైరీ ₹120, తెలుగు పంచాంగం క్యాలెండర్ ₹30, శ్రీ వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ పెద్దది ₹20, శ్రీ పద్మావతి అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్యాలెండర్ ₹15, టేబుల్ టాప్ క్యాలెండర్ ₹75 ధరతో టీటీడీ భక్తులకు విక్రయిస్తోంది. ముఖ్యంగా తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న టీటీడీ పుస్తక విక్రయశాల, లేపాక్షి కూడలి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం ప్రాంగణంలోని విక్రయశాలల్లో భక్తులకు డైరీ క్యాలెండర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా ఉన్న పుస్తక విక్రయ కేంద్రం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ సమీపంలోని ధ్యాన మందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సముదాయాలలో భక్తులు టీటీడీ డైరీ క్యాలెండర్లను పొందవచ్చు. తిరుచాందూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం సమీపంలోని టీటీడీ పుస్తక విక్రయశాలలో భక్తులు టీటీడీ డైరీలు క్యాలెండర్లను కొనుగోలు చేసే సదుపాయం కల్పించారు. అంతేకాకుండా విజయవాడ, విశాఖపట్నం, చెన్నై నగరాల్లోని టీటీడీ సమాచార కేంద్రాలలో, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని హిమాయత్ నగర్ తిరునిలయం, జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, అదేవిధంగా బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, వేలూరుతో పాటు రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరులోని టీటీడీ కళ్యాణ మండపాలలో డైరీలు క్యాలెండర్లను భక్తులు కొనుగోలు చేయవచ్చు. టీటీడీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి పోస్టల్ విభాగం ద్వారా టీటీడీ డైరీ క్యాలెండర్లను పంపిస్తుంది. అలాగే టీటీడీ అధికారిక వెబ్సైట్లు www.tirumala.org, ttdevastanams.ap.gov.in ద్వారా భక్తులు డైరీలు క్యాలెండర్లను పొందే సదుపాయాన్ని టీటీడీ కల్పించింది. భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరుతోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 84,424 మంది భక్తులు దర్శించుకున్నారు.
27,872 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,06,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.